ఈ టైంలో నన్ను తలుచుకునే వాళ్ళెవరు? అమ్మా, నాన్న, ఆద్య. నీకు వెక్కిళ్ళు ఎలా ఆపాలో నాకు తెలుసు. హాయ్ నిషా. వావ్, అవునా? ఏంటి ఇండియా రాబోతున్నావా? కంగ్రాట్స్. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నీకోసం నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. కోర్స్ నువ్వు కూడా అనుకో. ఉంటాను. బాయ్ 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 బాయ్. రామా, నువ్వెప్పుడొచ్చావు? మీరు మెలకలు తిరుగుతూ మాట్లాడుతున్నప్పుడే వచ్చాను. అంటే మొత్తం వినేసావా? మీరు నాకు ఆ ఛాన్స్ ఎక్కడిచ్చారు? గుసగుసలాడుతూ మాట్లాడుతున్నారు కదా. అయితే వినలేదా? సరే ఓకే. ఎవరు ఫోన్లో? నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఏంటి, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉందా మీకు? ఉంది. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇండియా వస్తానంటుంది. పెళ్ళి? మీరేమన్నారు? ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకుందామంటే ఏమంటాను? ఎస్ అనేసాను. రామ 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 రామ. ఎక్కడికి? నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు ప్రేమ పెళ్లి అంటున్నారు. నేను చచ్చిపోతా. రామ రామ రామ, నువ్వు లేకపోతే నేను బతకలేను రామా. మీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా. అయ్యో, అదంతా అబద్ధం కదా. అంటే అబద్ధం అంటే అబద్ధం అనే. ఎందుకు అలా చెప్పారు? ఆగాదు. ఇందాక నీకు ఎక్కిళ్ళు వస్తున్నాయి కదా, ఇప్పుడు ఏమయ్యాయి? అవునే, మీరిచ్చిన షాక్కి ఆగిపోయినట్టున్నాయి కదా, అందుకే అలా చెప్పాను. నిజంగా? నీ మీద ఒట్టురామా. అలా కొట్టకరామా, గుండెకి గాయం అవుతుంది. ఏం పర్లేదు. సారీ. రామా, ఏడుపు వినిపిస్తుందా? రండి. ప్రశాంత్. రే ప్రశాంత్. ఏడుస్తున్నావా? ప్రశాంత్ నిన్నే అడుగుతుంది. ఏం లేదు వదిన. ఏంటిది ప్రశాంత్? వదిన, ప్రశాంత్ ఏంటిది? పాప హార్ట్ లో హోల్ ఉంది సార్. పాప హార్ట్ లో హోల్ ఉందన్న విషయం మాకెందుకు చెప్పలేదు ప్రశాంత్? నువ్వే మొయ్యలేనని బాధల్లో ఉన్నావు వదిన. ఇది కూడా చెప్పి మరింత భారం కాకూడదనే చెప్పలేదు. తను మా కూతురు కాకపోయినా సొంత బిడ్డలా చూసుకుందిరా మీ వదిన. తనకి తెలియకుండా ఎంతకాలం దాద్దాం అనుకున్నావు? ఏం పాపం చేసిందని తనకి ఈ వయసులో ఈ శిక్ష? నేను అస్మిత చేసిన పాపాలే తన్ని ఇలా వెంటాడుతున్నాయేమో అన్నయ్య.